సినిమా ఉంది. మన ప్రభాస్ అన్న వచ్చిండు కానీ అసలు ఆ సినిమా వచ్చినప్పుడైతే నాకైతే అసలు నూరు ఎండకపోయిందన్న, అసలు ఇప్పుడు నూరు ఎండకపోతుంది అసలు. కానీ నేను వాళ్ళందరూ నీళ్ళ అన్న నీళ్ళు అవుతానా కూల్ డ్రింక్ దూపాయిదన్న అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే. అసలు అందరూ పాత వాళ్ళు ఉంటారు అనుకున్నా, అందరు కొత్త వాళ్ళు వచ్చిరాను. అసలు నాకేం అర్థమైతే లేదు. మంచిగా చేశాను, యాక్టింగ్ సూపర్ అన్న. కానీ దేవుని నమ్మలే. ఫస్ట్ దేవుని నమ్మాలన్నా, దేవుని నమ్మాలి. దేవుడు ఉంటారు, దేవుడు దయ్యాలు ఉంటాయి, దేవుడు ఉంటాడు. ప్రభాస్ అన్న యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ అన్నా. ప్రభాస్ కోసం వచ్చిన సినిమా మాత్రం బాగుంది. జై ప్రభాస్ అన్న. అన్న సినిమా అయితే చాలా బాగుంది అన్న, చింపు పడేసింది సినిమా. లాస్ట్ 40 నిమిషాలు సినిమా కొంచెం చూడొచ్చు. ప్రభాస్ గారు ఎంటర్ అయిన తర్వాత సినిమా ఒక లెక్క, లాస్ట్ క్లైమాక్స్ ఒక లెక్క. ఫస్ట్ హాఫ్ అంతా స్లో పోయినా మన మంచు విష్ణు గారు అయితే ఈ సినిమా కోసం ప్రాణం పెట్టాడు అనుకుందాం. నేను ఆర్టిఫుల్గా చెప్తున్నాను, సినిమా నాకు బాగా నచ్చింది. లాస్ట్ 40 నిమిషాలకి ఒక లెవెల్లో తీసుకెళ్ళిపోయి సినిమా ఎక్స్ట్రాడినరీ. ఇక సినిమాకి ప్లస్ పాయింట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అంటే ఎక్కడికో తీసుకెళ్ళిపోయి సినిమాని. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సినిమా మరి చూడవలసిన లేదు, చాలా గొప్పగా ఆకట్టుకుంది. ప్రభాస్ వచ్చినప్పుడు, మోహన్ బాబు గారు వచ్చినప్పుడు మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి పడేసాడు. సినిమా చాలా బాగుంది. అంటే నేను ఒక సినిమా అభిమానిగా చెప్తున్నాను, సినిమా నాకు బాగా నచ్చింది. ఇది మంచి ఫ్యామిలీ మీద. అలాగే అన్న మూవీ యావరేజ్ కాదన్న, రియల్గా జీవించాడు ఉన్నదన్నట్టు. అంటే ఒక భక్త కన్నప్ప శివుడి మీద పెట్టుకున్న ప్రేమ ఎలా పూజించాడు, ఫస్ట్ నాస్తికుడు ఉన్నప్పుడు తర్వాత ఎలా పూజించాడు అనేది సినిమా. కానీ లాస్ట్ క్లైమాక్స్ చూస్తే నాకే కళ్ళ నీళ్ళు వచ్చాయి. అంటే మనకు పూర్వం తెలీదు కానీ ఎలా చూపించాడా అనేది మాత్రం ఉంది. సినిమా అయితే చించి పడిగాడు, వేరే లెవెల్. థ్యాంక్ యూ. రొమాన్స్ కోసం ఎందుకంటే సినిమా ఒక వర్గానికి, ఒక తెగకి సంబంధించినప్పుడు చూపించాడు తప్ప భక్తిలో పడినప్పుడు అదేం చూపించలేదు. ఓవరాల్గా 2 మ్యాచ్ చేశాడు సినిమాకి. చాలా బాగుంది సినిమా, ప్రతి ఒక్కరు చూడండి. అవుట్ ఆఫ్ రేటింగ్ 2.75 వరకు ఇవ్వచ్చు మనం. థ్యాంక్ యూ. ఒక ప్రభాస్ కోసం అయితే చూసానన్న, లాస్ట్ 20 నిమిషాలు మాత్రం బాగుంది. ఆ కళ్ళిచ్చే సీన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. కానీ బీజిఎం మాత్రం ఒక్క 100 కోట్లు వెళ్ళి మ్యూజిక్ డైరెక్టర్కి ఇచ్చచ్చు, అంత అలా కొట్టాడు బీజిఎం. ఒక బీజిఎం సాంగ్స్ అయితే మాత్రం సినిమా నెక్స్ట్ లెవెల్లో పెట్టింది. మోహన్ లాల్ గారి యాక్టింగ్, మోహన్ లాల్ గారి సీన్స్ అయితే మాత్రం ఆయన నుండి ఒక 2 మినిట్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది.